మనోహరరాయ్ గారు, మనోహరరాయ్ గారు చెప్పండి. హలో. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కేటీఆర్ దానిపైన కూడా ఆరోపణలు చేయడాన్ని ఏం చెప్తారు? కోడిగుడ్డు మీద ఈకలు పీకటం అంటారు దీన్ని. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది. అందులో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి నిర్ధారణ వాళ్ళు పూణే నుంచి వచ్చి ఒక బృందం వచ్చింది. వాళ్ళు కూడా దాన్ని ఆ ఫైల్స్ పోలేదు, దాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి సాంకేతిక పరంగా అని చెప్తున్నారు. మరి దానికి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రమాదం అంటేనే అనుకోకుండా జరిగే సంఘటన. ఆ సంఘటనలో జరిగిన తర్వాత దానిపై విచారణ జరుగుతుంది. విచారణలో భాగంగానే వాళ్ళు ఏ విధంగా దాన్ని రికవరీ చేసే విధంగా ఆ ఫైల్స్ మొత్తం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఎవరి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కేసుల్లో సాక్ష్యాధారాలు తారుమారైతే కాలేదు కీలకమైనటువంటి కేసుల్లో. కాబట్టి అవన్నీ ఎప్పుడు కూడా కోర్టులో సమర్పించబడ్డాయి, కోర్టు దగ్గర ఉన్నవి. కాబట్టి దాని గురించి కూడా రాజకీయం చేయటం, ఫైల్స్ తగలబడితే, ప్రమాదం జరిగితే, అగ్ని ప్రమాదం జరిగితే దాని గురించి చెప్పిన వాళ్ళ హయాంలో జరగలేదు. అగ్ని ప్రమాదాలు వేరే దగ్గర ఎక్కడ కూడా జరగలేదా? కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమలు కల్పిస్తూ వీళ్ళు సోషల్ మీడియా మీద బతికేస్తున్నారు. సోషల్ మీడియా అంటే 36 సోషల్ మీడియా టీవీలు పెట్టుకున్నారు, ఛానల్స్ పెట్టుకున్నారు. కేటీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత నిజంగా మేము 36 మెడికల్ కాలేజీలు కట్టినాం, అనుమతులు తీసుకొచ్చినాం. మరి నిజంగానే 36 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్లయితే మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేవాళ్ళం అనే భ్రమలో, అదే అనాలోచితమైన విధానంలో వారు 32, 33 యూట్యూబ్ ఛానల్ నడుపుతూ దాంట్లో విషప్రచారం చేస్తారు. ఎక్కడ మేము జవాబుదారితనం ఉన్నది? గతంలో జవాబుదారితనం ఎక్కడ ఉంది చెప్పండి? తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షల్లో గ్లోబరీనా సంస్థ తప్పిదాల కారణంగా 26 మంది పిల్లల భవిష్యత్తు, ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తు మరి గాల్లో కలిసిపోతే, వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా? మీకు మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? కాబట్టి ఇందులో ఫోరెన్సిక్స్ విభాగంలో తప్పు జరిగింది, దానిపైన విచారణ జరుగుతుంది. నిజంగా అందులో కారకులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం వదిలిపెట్టదు, చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. అంతకన్నా మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? అలా జరగకముందే, విచారణ జరగకముందే, దోషులు ఎవరు, అనుమానితులు ఎవరు తేలకముందే చట్టపరంగా చర్యలు ఏ విధంగా తీసుకుంటాం చెప్పండి? ఇది ఒక అనాలోచితమైనటువంటి విమర్శ. అంటే విమర్శించాలి కాబట్టి ప్రభుత్వం మీద ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘోర పరాభవం జరిగింది, పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం జరిగింది. కాబట్టి ప్రభుత్వంలో ఏదైనా సంక్షేమ పథకాల్లో రైతు భరోసా గురించి మాట్లాడిన అర్థవంతం ఉంటుంది. ఎందుకంటే మేము వాళ్ళు మాట్లాడితే ఒక ప్రతిపక్షంగా ఇంతవరకు లేదు, ఏసంగి పంట ప్రారంభమైందంటే ఒక అర్థం ఉంది, దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళు అయినా ప్రశ్నించినంత మాత్రం మేము ఆగుతున్నామా? రేపు 30 తారీఖు లేకుంటే 26, 27, 28 తారీఖున రైతు భరోసా 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నాం, 70 లక్షల మంది ఖాతాల్లో. ఆ విధంగా విమర్శలు చేయాల్సింది పోయి వీళ్ళు చేతగాకుండా కోడిగుడ్డు మీద వీకలు బీకే విధంగా విమర్శలు చేయటం వల్ల ఇంకా వీళ్ళ పార్టీకి ఏదో పేరు వస్తుంది అనుకుంటారు, కానీ ఇంకా పేరు పతనం అయిపోతున్నారు. వీళ్ళు ఇంకా దిగజారు రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా సంఘటన జరిగినప్పుడు, అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలు దగ్గరుండి పరిష్కార మార్గాలు చూపాలి. అంతేగాని సంక్షోభం మరింకా ప్రమాదంలోకి నెట్టే విధంగా, అంటే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేసే విధంగా చేస్తే అది పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళ హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ హయాంలో జరిగిన మేము ఒక పద్ధతి ప్రకారం ప్రజల్ని నమ్ముకొని ప్రజల్లో తీసుకుపోయి అధికారంలోకి వచ్చినాం. మీరు కూడా అదే విధానాన్ని అనుసరించండి. ఇంకా అయినా 2 ఏళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకత ఎట్లా వస్తుందండి? వీళ్ళు కృత్రిమంగా వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నాలు, ఇట్లాంటి విమర్శల ద్వారా కృత్రిమంగా విమర్శలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు, కృత్రిమ వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ పప్పులు ఉడకవు. తెలంగాణ ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్రతి ఎన్నికలో, ఇలా పురపాలిక ఎన్నికల్లో 10 ఏళ్ళు దీవెనలు ఇచ్చారు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి పరిపాలన. పంచాయతీ ఎన్నికల్లో 10 ఏళ్ల దీవెనలు ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా మేము 10 ఏళ్ల పరిపాలన సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పేదవాడికి ఏ విధంగా ఇందిరమ్మ ఇల్లు కట్టాలి, 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టాలి, అదేవిధంగా సన్నబియ్యం పేదవాడికి ఏ విధంగా ఇవ్వాలి. ఇలా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. 75 లక్షల మెట్రిక్ టన్నుల 50 లక్షల మెట్రిక్ టన్నులు అనుకుంటే 75 లక్షలకు పోయింది. ఉత్పత్తి గణనీయంగా పెరిగిపోయింది. 19,500 కోట్లు రైతుల ఖాతాలో వేసి బోనస్లు కూడా ఇచ్చి ఇలా అన్నదాతలను ఈ విధంగా ఆదుకుంటున్నాం. అట్లాంటి విషయాలు ఇంకేమైనా మెరుగైనటువంటి అంశాలు, పేద ప్రజల బతుకులు మారడానికి ఇంకేమైనా అంశాల పట్ల వాళ్ళు సూచనలు చేయాలి కానీ, ప్రశ్నించాలి కానీ, ఇట్లాంటి ప్రమాదాలు జరిగిన దగ్గర కూడా పనిగట్టుకొని
భూతద్దం బట్టి వెతికి విమర్శలు చేస్తే వాళ్ళే అబాస్ పాలవుతారు. దీనివల్ల ఆ పార్టీకి రాజకీయ లబ్ధి కాదు కదా, రాజకీయ పతనమే దక్కింది తప్ప వేరే ఇంకోటి కాదనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా జ్ఞానోదయం కాకపోతే వాళ్ళు ఎవరు మార్చలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మానవతరాయ్ గారు, ఇప్పుడు రేపు కేబినెట్ భేటీ జరగబోతోంది. ఓవరాల్గా మీరు ఇచ్చిన అంటే అధికారంలోకి వచ్చే ముందు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మీరు చెప్పారు. సో దీనికి సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు 100 రోజులు అన్నాం, ఎలక్షన్లు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఒక 3 నెలలు పోయింది. ఎలక్షన్ల కోడ్ ప్రతి ఎలక్షన్ జరుగుతున్నాయి, అట్లా నెల కోడ్లు పోయినాయి. 100 రోజుల్లో ఇలా రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని ఇలా అప్పుల ఊపిలో నెట్టారు గత పాలకులు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం మొత్తం కలిపి తెలంగాణ అప్పు 72,000 కోట్లు వాటా. ఇలా 8 లక్షల కోట్లు తీసుకుపోయారు. కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వం తీసుకున్న అప్పులు మొత్తం కలిపితే. దాని నుంచి అధిగమించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకుంటూ ఇలా అన్నదాతలకు 2 సంవత్సరాల 2 నెలల్లో 1,10,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వివిధ సంక్షేమ పథకాల రూపంలో రైతన్నలకు ఇచ్చేసినాం. ఇలా 9 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తున్నాం. మేము అమలు చేయాల్సిన 6 గ్యారెంటీలు 2. గృహజ్యోతి పథకం కొనసాగుతుంది, 50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 500కే సబ్సిడీ సిలిండరు 45 లక్షల మందికి మేము ఈ రాష్ట్రంలో అందిస్తున్నాం. వాళ్ళందరూ మాకు గంపగుత్తగా ఓట్లేయబట్టే ఎన్నికల్లో మా పర్సంటేజ్ అనేది ఇవాళ ఎక్కడ 28% ఉన్నటువంటి పర్సంటేజ్ని 2018లో ఇలా 2026కు వచ్చేసరికి 12%. ఈ 2 పార్టీలు అధిగమించి 12%కి చేరుకున్నాం. కాబట్టి ఇందులో కూడా వాళ్ళు విమర్శ చేయటం, మేము అమలు చేయాల్సిన ఏమున్నాయి, మహిళలకు 2,500 రూపాయలు అది కూడా ఇస్తాం, ఆ ముచ్చట కూడా తీరుస్తాం. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మాట తప్పే పనే లేదు, తప్పకుండా అమలు చేస్తాం. ఆసరా పెన్షన్లు కూడా పెంచుతాం అంటున్నాం. వాళ్ళ లెక్క రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తారని చెప్పి ఆ రోజుల్లో 10 ఏళ్ళు బట్టి 10 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటంటే మిత్తి మాఫీ చేసి, అంటే వడ్డీ మాఫీ చేసిన వాళ్ళు. కాబట్టి మేము 2 లక్షల రుణమాఫీ చేసినాం. 25,36,000 మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు జమ చేసినాం 2 సంవత్సరాల్లో. వాళ్ళు 10 ఏళ్లలో చేయలేని రుణమాఫీని వాళ్ళు చేసింది మిత్తి మాఫీ, మేము చేసింది 2 లక్షల రుణమాఫీ. అర్థం చేసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి కట్టలేకపోయారు. ఇలా ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం సాయం చేయకున్నా సరే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటరిగానే ఇలా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని